దేవుని అతి పరిశుద్ధమైన నామానికి మీ అందరికీ వందనాలు, శుభాలు. అందరూ బాగున్నారమ్మా? దేవాదేవుడు మరొక నూతన దినం దయచేసిన దేవాదేవుడు వందనాలు చెల్లించుకుంటూ 8 నెలలు అంతా కాచి కాపాడు ఆఖరి దినం మరి 9 నెలకు అడుగు పెడతాం. మరి ఈ నెల అంతా 9 నెల అంతా దేవునికరంగా ఆశీర్వాదకుని 8 నెలలు ఎంతగానో కాచి కాపాడిన కృతజ్ఞతగా ఈ దినపు వాగ్దానం ధ్యానించుకుని ప్రార్థన చేసుకుందాం. ఈ దినపు వాగ్దానం: నీ దేవుడు యెహోవా కనికరం గల దేవుడు గనుక నిన్ను చెయ్యి విడువడు. ద్వితీయోపదేశకాండం 4:31 ఈ మాట రాయబడింది. నీ దేవుడని యెహోవా కనికరమ గల దేవుడు. ఎప్పుడు కూడా మన చెయ్యి విడిచేవాడు కాదాయన. మనం విడిచిపెట్టి అతను చెయ్యి ఆయనది. ఆయన విడిచేవాడు కాదు అని వాగ్దానం చెప్తుంది. వాగ్దానం సహోదరుడు సహోదరి, కనికరం గల తండ్రి ఆయన. చెయ్యి విడివాడు అంటే మనం ఎప్పుడైనా విడిచిపెడతాం ఆయన చెయ్యి, లోకంలోకి వెళ్ళిపోతాం, దేవుని చిత్తం నెరవేర్చాం, దేవుని ఇష్టంగా జీవించాం. కాబట్టి ఆయన నిన్ను నాశనం చేయడు, తాన్ని పితరులతో ప్రమాణం చేసిన నిబంధన మర్చిపోడు. దేవుడు ఏదైతే మన పితరులకు వాగ్దానం చేశాడో ఆ వాగ్దానం మర్చిపోకుండా మన చేయి పట్టి నడిపిస్తాడండి. ఐగుప్తుల నుంచి నడిపించిన దేవుడు మరి పాలు తేనె ప్రవహించిన దేశం నడిచిన తర్వాత అక్కడ మనం మర్చిపోతామని, ఒకవేళ మనం దేవుని ఇష్టం దేవుని చిత్తం నెరవేర్చమని ఇప్పుడు ఏమంటున్నాడంటే, ఆయన కనికరం గలవాడు, నేను చేయి విడవడు. అనేక బాధల్లోంచి ఇరుకుల్లోంచి ఎవరు తప్పించాడు, ఐగుప్తు దేశం నడిపించే దేవుడు. అనేక శ్రమల్లో ఇరుకులు ఇబ్బందులు ఉన్నవేమో, 8 నెలలంతా దేవుడు నీ జీవితంలో ఏ కార్యం జరగలేదేమో, దేవుడు 9 నెలల కోసం నిరీక్షణ కలుగు. 9 నెలలు గొప్ప కార్యం ఆశ్చర్యం జరిగిస్తాడు. ఎందుకంటే ఆయన కనికరం గలవాడు, కృప గలవాడు, నీ చేయి విడిచిపెట్టేవాడు కాదు. కాబట్టి 9 నెలల్లో దేవాదేవుడు నీ చేయి విడిచిపెట్టేవాడు కాదు, నీ మీద కనికర పడతాడు, నీ మీద జాలి చూపిస్తాడు. కాబట్టి నిరీక్షణ కలుగుండు, ఓపిక కలుగుండు. దేవుడు నిత్యంగా నీ యొక్క కుటుంబాన్ని నిన్ను దీవించిన గాక, నీ కుటుంబంలో సమాధానం, నీ చేసే చేతి పని, నీ కష్ట దేవాదేవుడు ఆశ్రయించిన గాక. అటువంటి కృప ధన్యత దేవుడు నీకు దయచేయను గాక. ఈ వాగ్దానం ప్రార్థించే దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని బహుగా దీవించి ఆశ్రయించును గాక. ఆమేన్. ఈ సమయంలో మీ కొరకు ప్రార్థిస్తాను, మీరు కూడా నాతో ఏకీభవించిన ప్రార్థన. సర్వాధికారియు మహాగణుడు పరిశుద్ధుడా, కృపగలేసి కనకరపకుండా నీకు వందనాలు. మరొక నూతన దినం దాచేసి ఈ దినమంతా రెక్కల చాటుని భద్రపరచండి, కాచి కాపాడండి. 8 నెలలంతలో రెక్కల చాటుని భద్రపరచాం. మరి 9 నెలలకు అడుగు పెడుతున్నాం రా, రేపటి దినం కూడా నీ కొరకు భద్రపరచండి. వెళ్ళే ప్రతి పనిలో జయాన్ని విజయాన్ని దయచండి అయ్యా. మా యజమానుల ద్వారా మా తోడు వారితో ఎగిడి రాకుండా అందరూ సమాధానం పరచండి. దాని ఇచ్చి ఎవరికి మోసపోకుండా సహాయించండి అక్క. మరి ఎవరైనా శరీర బలహీనత బాధపడి విడుదల దాయించండి, అప్పులు బంధకాలను విడిపించండి, తాగుడు వ్యసనాలు దూరపరచండి అయ్యా. ఇదన పుట్టినరోజు పెళ్లిరోజు జరుపుకుని బిడ్డలను దీవించి ఆశ్రయించి కృప చూపించమని, మిమ్మల్ని మీరు మహింపరచుకోమని, ఈ దినమంతా మీ కృప మమ్మల్ని భద్రపరిచి కాచి కాపాడమని, మీకే మహిమా ఘనత ప్రభావం పొందుకొని యేసు పరిశుద్ధ నామమున తండ్రి, ఆమేన్. అందరికి వందనాలు. దేవుడు దీవించును గాక. ఆమేన్.